145 కోట్ల మంది ప్రజానీకంలో సుమారు 100 కోట్ల మందికి ప్రజలకి అన్యాయం చేస్తూ ఉంది. అట్టడుగున ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి, మూటలు మోసేటటువంటి హమాలీల దగ్గర నుంచి, అసంఘటిత కార్మిక వర్గం, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగుల కార్మికులతో పాటుగా రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి తీరని ద్రోహం చేస్తూ ఉంది. పెట్టుబడిదారులకి, కోటీశ్వర్లకి కొమ్ము కాస్తూ ఈవేళ కార్మిక హక్కుల్ని వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు సాధించుకున్నటువంటి 29 చట్టాలని తొంగలోకి తొక్కి 4 లేబర్ కోడ్లతో పేరుతోటి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈవేళ సమ్మె హక్కుని, వేతనాలు పొందే హక్కుని, వేతనాలు అడిగే హక్కుని, జీతాలు పెంచమని అడిగే హక్కుని ఈవేళ కాలరాస్తూ ఉన్నారు. ఉద్యోగంలోంచి తొలగిస్తే వారిని తిరిగి అడగడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. గతంలో 7గురితో సంఘం రిజిస్ట్రేషన్ అయితే ఈవేళ 300 మంది ఉంటే కానీ ఈవేళ రిజిస్ట్రేషన్ కాని పరిస్థితుంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక వర్గాన్ని, ఉద్యోగుల్ని, రైతుల్ని నట్టేట ముంచేటటువంటి చట్టాలు రేపు 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. తక్షణం వాటిని విరమించుకోమని దేశవ్యాప్తంగా ఈ సమ్మెని చేపట్టాం. ఈ సమ్మె భారతదేశ వ్యాప్తంగా జయప్రదం అవుతూ ఉంది. ఈ సమ్మెని జయప్రదం చేయాలని, భవిష్యత్తులో జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చేటటువంటి పిలుపుని అందరూ అమలు చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ